ఉద్రిక్తత పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం చెప్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించినటువంటి ఈ సమయంలో స్పష్టంగా ఈ దాడులు చేయటం సర్వత్రా ఉత్కంఠకు తెరదీస్తోంది. మరోవైపు ఈ ఆపరేషన్ సింధూర్పై ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు కానీ ప్రముఖులందరూ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ వార్ రూమ్లో బైఠాయించి మరీ స్పష్టంగా ఈ ఆపరేషన్ సింధూర్ని కొంత ఆయన కీలకంగా కొంత మానిటర్ చేసినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ భారత్ అంతా ఒకటే, ఖచ్చితంగా అందరూ ఒకటిగా నిలుస్తున్నారు, ఫస్ట్ నేషన్ ఫస్ట్ అనేలాగా భారత ప్రభుత్వానికి అందరూ కూడా శబాష్ చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు పెహల్గావ్ దాడికి బాధ్యుల్ని కొంత చేస్తూ జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ చెప్తోంది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా రక్షణ శాఖ కూడా ప్రకటించింది. సో భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది. న్యాయం జరిగిందంటూ కూడా ఎక్స్లో అర్ధరాత్రి తెల్లవారుజామున అంటే ఈ దాడుల తర్వాత ఏదైతే పెహల్గావ్కు సంబంధించినటువంటి దాడులకు ఉగ్ర దాడులకు సంబంధించి న్యాయం జరిగింది, జస్టిస్ సర్వ్డ్ అంటూ ఆపరేషన్ సింధూర్గా నామకరణం చేసినట్టుగా దానికి ఆర్మీ అధికారులు ఎక్స్లో పోస్ట్ చేశారు. మెరుపు దాడులకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి. అయితే దాడులు చేపట్టినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వివరాలు భారత్ సైన్యం ఇంకా వెల్లడించలేదు. కానీ పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడి ప్రభుత్వం అక్కడి మీడియా కేవలం 6 స్థానాల్లోనే దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. కానీ 9 స్థావరాల మీద దాడి జరిగింది. మరోవైపు భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లే ఇట్లా సివిలియన్స్ వాడే విమానాశ్రయాలను కూడా భారత్ ప్రభుత్వం మూసేసినట్టుగా సమాచారం. మరోవైపు భారత్ దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఏదైతే లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నటువంటి అహ్మద్ షరీఫ్ ఆయన కూడా స్పందించారు. పాక్లోని కొట్లీ, ముర్గే అట్లాగే ముజఫర్బాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ దాడుల్లో దాదాపుగా 10 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తుంది. 12 మంది నుంచి 20 మంది వరకు గాయాలు పాలైనట్టుగా పాక్ ఆర్మీ చెప్తోంది. మరోవైపు సమయం చూసుకొని ఖచ్చితంగా బదులుగా స్పందిస్తామంటూ కూడా పాకిస్తాన్ చెప్తోంది. కానీ భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు. మరోవైపు ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా స్పందిస్తున్నారు. మోసపూరితమైనటువంటి శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపిందంటూ కూడా వాళ్ళు ధృవీకరిస్తున్నారు. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందంటూ కూడా పాకిస్తాన్ చెప్తోంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు శత్రువుని ఎలా ఎదుర్కోవాలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి కొంత దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లో నెరవేరనీయమంటూ కూడా ఎక్స్లోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ భారత్ మాత్రం స్పష్టంగా ఏ ఉగ్రవాదులైతే దాడులకు పాల్పడ్డారో ఖచ్చితంగా ఆ ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడులు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులో ఉన్నటువంటి పూంచ్ కానీ రాజౌరి సెక్టార్లలో కూడా పాక్ సైన్యం కాల్పులు తెగబడుతోంది. పెద్ద ఎత్తున ఎల్ఓసి వెంబట కాల్పులు జరుపుతోంది. దీంతో భారత్ సైన్యం కూడా కాల్పులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. దానితో కాల్పులు జరుపుతూ ఉద్రిక్తత వాతావరణం ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి నేపథ్యం. దాడులు జరిగినటువంటి ప్రాంతాలు ఏదైతే ముర్గే కానీ లేకుంటే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కర్-ఏ-తోయిబా హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. ఇక పంజాబ్లో ప్రావిన్స్లో కొంత బహవల్పూర్లో మసూద్ అజారీ నేతృత్వంలో జైషే మహమ్మద్ స్థావరం కూడా ఉంది. సో ఇప్పుడు భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైందని చెప్పుకోవాలి. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను కూడా 48 గంటల పాటు మూసేసింది.